ఎవడబ్బా సొత్తు కాదురా టాలెంట్ అనే పాట తీరుగానే బీహార్ రాష్ట్రంలో ఓ పిల్లగాడు విమానం తయారు చేసిండు. ఉత్త శేషుడే కాదు, గాలిలకు పక్షి తీరుగా రయ్యమని ఎగిరిండు. చూడుండ్రి ఎట్లా ఆకాశం అంచులకు ఎగిరిపోతున్నదో. దీంట్లో సుతారం ఏమున్నది? విమానాలు తయారు చేసి చదివి కావాల్సిన పైసలుంటే ఎవరైనా తయారు చేస్తారు అనుకుంటున్నారు కదా. కానీ ఈ పిల్లగాడు ఇంజనీర్ డిగ్రీ చదవలేదు, ఓ ల్యాబు లేదు, ఓ పెట్టుబడి లేదు, సొంత తెలివితేటలతోనే ఉత్త 7,000 రూపాయలు మాత్రమే ఖర్చు చేసి ఈ గాలి మోటార్ తయారు చేసిండట. ఏంది 7,000 రూపాయలతోనే వేసిండా? ఏడికన్నా పోదామంటేనే విమాన టికెట్ 10,000 అవుతాయి. అసోంటిది ఉత్త 7,000కి గాలి మోటార్ తయారు చేసుడైంది అనే పరిశాన్లు ఉన్నారట దేశం పబ్లిక్. వాడి పడేసిన ఇనుప సామాన్లు అవ్వోటి ఇవ్వోటి కలిపి గాలి మోటార్ తయారు చేసిండట. ఓర్ని తెలివి సాలగుండా, పెద్ద చదువులు చదవకుంటేనే ఆకాశంలోకి ఎగిరినవంటే అదే ఇంజనీరింగ్ చదువులు చదువుంటే ఇంకేం తయారు చేసేటోన్వో అని పరిశాన్ అవుతున్నారట. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారోయ్ అన్నట్టు ఈ బీహార్ రాష్ట్రం పిల్లగాడు పట్టుదల, కృషి, అనుకున్న జయ్యాలి అనే తాపత్రయం కలిసిండుతోని దేశం మొత్తం పరిశాన్ అయ్యే పని చేసిండట. కాబట్టి చదువుకు చేసే పనికి సంబంధం ఉండదు అనేది చెప్పకనే చెప్పిండు బీహార్ పిల్లగాడు. మరి మనం కూడా ఓ సలాం కొడదాం పిల్లగాని టాలెంట్. ఏమంటారు? జర్ర ఎక్కువ దూరం నడిస్తే చాలు అమ్మా అయ్యా నొప్పులతో దానిలాడతా నేను. కానీ మా అమ్మోళ్ళ అమ్మమ్మ చిటుక్కున ఎంత అలకా నడుస్తుందో, ఎన్ని పనులు చేస్తుందో అబ్బా చూస్తే అవాకైతం వెనకట పెద్ద మనుషులు చేసే పనులను. కానీ ఇప్పటి పోరలు ఏదొచ్చినా ఓపుతలేరు, వాళ్ళు గునగూల పడుతుర్రు. ఎంతైనా వాళ్ళు తిన్న తిండి అలాగా, మనం తింటున్నది అలాగా. మనం ఏం తింటున్నాం? అంత పనికిరాని చెత్త తప్ప. దానికి తోడు ఈ మాయదారి కరోనా వచ్చినాక మస్తు ఎఫెక్ట్ చూపిస్తుంది జనాల పానాల మీద. అప్పటిదాకా మనతోనే ఉన్న మనిషి అంతల్మే పానాలు ఇడుస్తుర్రు. ఇగో గట్లనే అయింది ఈడ కూడా. ఆగారు ఎట్లా కూలబడ్డాడు? అప్పటిదాకా మంచిగానే ఆడుతుండు, మరి ఉన్నట్టుండి ఏమైందో ఏం పాడు అట్లనే వాడిపోయిండు. ఏంబట్టి ఆడున్నోళ్ళు గుండె మీద దెబ్బ 4 గుద్దులు గుద్దిర్రు. దావఖాన కూడా తీసుకుపోయారట. కానీ అప్పటికే పానాలు పోయినాయని చెప్పిరట డాక్టర్లు. పేరు రాకేష్, ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కొడుకట. పోని వయసు ఏమన్నా ఎక్కువ ఉందా అంటే 25 ఏళ్ళే ఉన్నాయట. హైదరాబాద్ లో ఓ మంచి కంపెనీలో కొలువు కూడా చేస్తుండట. నాగోల్ స్టేడియంలో దోస్తులతో కలిసి షటిల్ ఆడుకుంటా గుండెపోటు వచ్చి పానాలు ఇడిచిండు. పాపం కండ్ల ముంగట్నే ఉన్న దోస్తు కానరాని లోకాలకు ఆయాని ఎంత కుమిలిపోయిర్రో వాళ్ళంతా. ఇంటోళ్ళు ఎట్లింది తట్టుకుంటారో ఆ వార్త. దేవుడా పాగోనికి కూడా ఇసుంటి బాధ రావద్దు తండ్రి. ఓ టక్కర్ కాలే, ఓ రోగం రాలే, పానం మెత్తబడలే, అంతెల్మే గిట్లా అయిపోయి. ఎంత జాగ్రత్త ఉంటే ఏం లాభం? ఎప్పుడేమవుతుందో తెలియనప్పుడు. మన రాత ఎంత దాకుంటే అప్పటిదాకానే ఉంటాం ఈ భూమి మీద. ఏమంటారు?